మీరంటే ఇష్టం లేని వ్యక్తుల ముందు ఎప్పుడూ కూడా మీరు బాధపడుతూ కనిపించకండి. అలా కనిపించారనుకోండి మీ బాధని మరింత రెట్టింపు చేయటానికి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరంటే గిట్టని వ్యక్తుల ముందు మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సంతోషంగా ఉండాలి. మీరు బాధపడుతున్నారు అన్న విషయం గనక వాళ్ళకి తెలిసిందో, ఇక వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఎలా బాధపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఏవండీ ఇంట్లో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లాగండి మమ్మల్ని సంతోషంగా ఉండమంటారు? మీరేంటండి అలానే చెప్తారు. బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకుంటే తెలుస్తది అని అంటారు. నాకు మాత్రం లేవా? ఎవ్వరికైనా సరే మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. అయినా సరే వాటిని ఎదుర్కోవాల్సింది మనమే. సమస్యని మనం సృష్టించలేదు. మన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. కానీ సమస్యల్ని ఎదుర్కోవాల్సింది మాత్రం మనమే. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సంతోషంగానే ఉండదు. కొన్ని కొన్ని విషాదాలు జరుగుతాయి. కొన్ని కష్టాలొస్తాయి. కొన్ని నష్టాలొస్తాయి. బిజినెస్ పరంగా కానీ, రిలేషన్స్ పరంగా కానీ కొన్ని విషయాలు జరుగుతాయి. అట్లాంటి వాటిని మనం డైజెస్ట్ చేసుకోగలగాలి. నేను ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. నాకెప్పుడు దుఃఖం రాకూడదు అని మైండ్ సెట్‌తో ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకోకుండా కష్టపడిపోతూ ఉంటారనమాట. ఎవరైతే జీవితం అన్నాక కష్ట సుఖాలు సహజం. వీటి రెండిటిని నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆనందం వచ్చినప్పుడు నువ్వు అనుభవించావు కదా! అప్పుడు ఎవరినైనా నిందించావా? నాకేంటి దేవుడా ఇంత ఆనందం ఇచ్చావు, పక్కనోళ్ళకేంటి అంత కష్టాలిచ్చావు అని చెప్పి అనలేదు కదా! మరి దుఃఖం వచ్చినప్పుడు మాత్రం దేవుడిని నిందిస్తావే? నీలో ఉన్న శక్తి ఏమిటో తెలుసుకో. ఆ కష్టం నుంచి ఏం చేస్తే బయటపడాలనేది నువ్వే నిర్ణయించుకో. వన్స్ మనం కష్టం నుంచి బయటపడిన తర్వాత మన మనసు ఎంత తేలికవుతుందో తెలుసా? అలాంటప్పుడు దేవుడికి ఒక కృతజ్ఞత చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా భగవంతుడికి కృతజ్ఞత చెప్పటం మాత్రం అసలు మర్చిపోకు. సంతోషం వస్తే భగవంతుడా నాకింత సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. దుఃఖం వస్తే భగవంతుడా నాకు ఈ దుఃఖాన్ని ఇచ్చావు. దీని కర్మఫలం ఏమిటో నాకు తెలియదు. ఈ దుఃఖం ద్వారా నా కర్మ ఫలితాన్ని తగ్గిస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు. నిజమనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.